వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటుంటారు పెద్దలు. కానీ అది అందరికీ వర్తించదు. కొందరికి అది ఓ నరక యాతన, తీరని మనోవేదన. అలాంటి వేదనను గుండె నిండా నింపుకుంటూ కొంతమంది 100 వసంతాల వైవాహిక జీవితాన్ని ఆరంభంలోనే తుంచేసుకుంటే, కొంతమంది అలాంటి నరక యాతన నుంచి విముక్తి కోసం చావే శరణ్యమని ఆలోచన చేస్తుంటారు. పుట్టింటి వారికి తీరని శోకాన్ని మిగిల్చేసి వెళ్ళిపోతుంటారు. తాజాగా అటువంటి ఘటనే ఖమ్మం నగరంలో కూడా చోటు చేసుకుంది. ఖమ్మం నగరం సారథి నగర్కు చెందిన దొప్ప మౌనిక భర్త వేధింపులు తాళలేక బలవన్నానికి పాల్పడింది. సుమారు 10 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం నాతో మధ్యాహ్నపు మౌనిక కుటుంబ సభ్యులు నాతో ఉన్నారు. వారిని అడిగి వారి కుమార్తె యొక్క మరణానికి సంబంధించినటువంటి వివరాలు మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల గ్రామానికి చెందినటువంటి మధ్యాహ్నపు సాయి తరుణ్తో మౌనికకు 2022లో వివాహం జరిగింది. తొలి ఏడాది సజావుగా సాగిన వారి కాపురం ఆ తర్వాత కలహాలతో పూర్తిగా ఒక అంతర్యుద్ధాన్ని తలపించింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు చేసినప్పటికీ సాయి తరుణ్లో ఎటువంటి మార్పు రాలేదు. తరచూ భార్యను మానసికంగా శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. మౌనికను అనుమానిస్తూ తరచూ వేధింపులకు పాల్పడేవాడు సాయి తరుణ్. సాయి తరుణ్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు మౌనిక తల్లిదండ్రులు యత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. 2 ఏళ్ల కొడుకు లువిక్ ఉన్నప్పటికీ సాయి తరుణ్ అటు కొడుకును మరోవైపు భార్య మౌనికను పట్టించుకోవడం మానేశాడు. గడిచిన 3 నెలల క్రితం ఖమ్మం నగరం సారథి నగర్లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం మొదలుపెట్టిన సాయి తరుణ్ మళ్ళీ తమ జీవితంలో మంచి రోజులు వస్తాయని భావించారు. కానీ సాయి తరుణ్ అనుమానం పెనుభూతమై మౌనికను హింసించడం మొదలుపెట్టింది. మౌనిక తీవ్రమైనటువంటి చిత్రహింసలకు కూడా గురైంది. ఒకవైపు శారీరక వేధింపులు, మరోవైపు మానసిక వేధింపులు అధికమవడంతో ఈ నెల 16న తాగునీటిలోనే ఎలుకల మందు కలుపుకొని సేవించింది మౌనిక. 10 రోజులు చికిత్స ముందు తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం మౌనిక తల్లిదండ్రులు నాతో ఉన్నారు. వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ ఘటనపై సాయి తరుణ్తో పాటు కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తమ కుమార్తె బలవంతానికి పాల్పడిందంటూ ఫిర్యాదు చేశారు. మొదటగా మౌనిక తండ్రితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంతో అల్లారు ముద్దుగా కూతుర్ని పెంచారు, పెద్ద చేశారు. ఓ ఇంటి పెద్దకి ఇచ్చి పూర్తి స్థాయిలో పెద్దల సమక్షంలో వివాహం చేశారు. వాళ్ళ కాపురం అంతా కూడా సజావుగా సాగుతుందని ఎన్నో కలలు కన్నారు. కానీ ఎట్టకేలకు ఈరోజు మౌనిక కన్ను మూసింది. అసలు ఏం జరిగింది? ఎంతకాలంగా వారి ఇరువురికి కలహాలు వాళ్ళ ఇరువురి మధ్య ఏర్పడ్డాయి? వాళ్ళు మంచిగానే ఉంటారండి. మంచిగా ఉండి ఈ మధ్యనే తీసుకొచ్చినప్పుడు కొద్దిగా గొడవలు పెట్టుకోవడం, చిన్న చిన్నవి అయ్యే గొడవలు, కానీ మంచి సర్దిద్దును మంచిగానే ఉంటారు. ఏమైందో మొన్న వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు ఇద్దరు వచ్చారు. వచ్చిన రోజు ఇక వచ్చిపోయారు. వాళ్ళు వచ్చిపోయిన కాంచి ఇక స్టార్టింగ్ అయినాయి. వాళ్ళ అక్కను వాళ్ళ ఇద్దరు అక్కలు వచ్చారు. ఇక వచ్చిన కాంచి మొత్తం స్టార్టింగ్. ఇక అదే గొడవలు ఫోన్లో అలాది గొడవలు, ఇంటికి పోవటం, ఆ పిల్లగాడు రావటం, మళ్ళీ రావటం, ఈ గొడవలు ఎక్కువైపోయినాయి. ఈ గొడవల వల్ల ఇక ఏందమ్మా అని నేను ఒకసారి మళ్ళీ ఆయన ఇంటికాడ పండుకుంటే ఏ రసనాలు అవుతానని ఒక గొప్ప గుర్తి ఫోన్ చేసి చెప్తుంటే నేను అడిగిపోతే చెప్పి ఏందమ్మా వీరిరువురి మధ్య మౌనిక సాయి తరుణ్ మధ్య కలహాలకు కారణం ఏంటి? ఎవరిని వేధించేవారు? ఎందుకు వేధించేవారు? అనుమానం ఏమైనా మౌనికపై సాయి తరుణ్కు ఉందా? కేవలం శారీరక వేధింపులైనా, మానసిక వేధింపులు, ఇంకేమైనా ఇతర వేధింపులు ఉన్నాయి? ఆయనకు అనుమానం ఎక్కువ. ఆయనకి ఊరికే అమ్మ సీర కట్టుకున్నా ఇట్లా వచ్చినా కానీ కూడా ఆయన మంచిగా వేసుకోవాలంటాడు. అది అనుకుంటాడు ఊరికే ఇదే ఆయనకి. ఆ అమ్మాయి మంచిగా బండి పోయినా సీర కట్టుకున్నా వారాడు ఆయన. చెప్పేది అప్పటికి ఎన్నిసార్లు చెప్పా, ఇట్లా ఏందయ్యా నువ్వు మారు మంచిగా ఉండండి చెప్తూనే ఉన్నా. నేను ఆ రోజు కూడా మంచిగా ఉన్నానని చెప్పొచ్చిన కూడా ఇద్దరిని డ్యూటీకి పోని చెప్పా. ఏమన్నా ఆయన డ్యూటీకి పోని చెప్పిన, గొడవ పెట్టుకుంటారు, డ్యూటీకి పోండి, ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పినా కానీ వాళ్ళు అట్నే ఆయన పోయిండు. ఏమొచ్చి ఏమంటే తాగిందంటే నేను ఉరికిపోయి అప్పటికి వాళ్ళ అమ్మ ఇంటికాడ తాగి ఉరికిపోయి తీసుకొని
హాస్పిటల్కి తీసుకుపోయినా హాస్పిటల్ నుంచి రైల్వే హమాలిగా పనిచేస్తున్న మీరు 4.5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చారు, 4 తులాల బంగారం ఇచ్చారు, 6 లక్షల నగదు ఇచ్చారు కట్నం కింద. సో ఇంత ఇచ్చినా ఎందుకు మీ కూతురు కాపురం సజావుగా సాగలేదు? అతనికి ఇంకా ఏమైనా ఆశించాడా? ఇంకా ఏమన్నా? ఆయన ఊగా ఇక ఇదే అనుమానం ఇసుకాకులు ఇదే అమ్మాయికి ఊగా అమ్మాయిని బాగా నశించి వదిలిపెట్టిండు. ఇక అమ్మాయి అప్పటికి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఒకరోజు ఏడ పండుకోవడం, 2 రోజులు ఆడ పండుకోవడం, ఒకరోజు ఆ అమ్మాయిని రేత్రి అసలు మహా హింస. అసలు ఆ హింస నాతో చెప్పుకోలేక వాళ్ళ అమ్మ చెప్పేది, వాళ్ళ అమ్మాయిని నేనంటే ఏడ్చేది. ఆ హింసలు ఇక నేను భరించలేకపోయినా అసలు. ఆ హింస అసలు బాగా టార్చర్ పెట్టేదంట. బాత్రూంలో దొడ్లో పడటం కూడా అమ్మాయి ఏడ్చేదట. నాకు ఆ అమ్మాయి చెప్పేది, తల్లి చెప్తే నేను ఎందుకులే మాకు సరిదిద్దుకుందాం అన్నా కానీ వాడు వినిపించుకోవట్లేదు. అప్పటికి నేను వాడితో అందాం అనుకుంటా కానీ ఆయన్ని ఏమి మగ పిల్లగాలతో నేను ఏమి అరే కనీసం సాయి తరుణ్తో మాట్లాడకపోయినా వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడడం చెప్పిండ్రు. మా ఉమా చెప్పింది, మా వాళ్ళందరూ చెప్పారు ఇటు సంగతి మార్చుకోవాలని చెప్పారు. వాళ్ళు చెప్పారు. స్కూల్ కాడపోతే వాళ్ళు కూడా చెప్పారు, మీ బాబు నువ్వు కొద్దిగా మార్చుకోవాలని చెప్పారు. ఆ స్కూల్లో మొత్తం బాగా చెప్పారు. ఆ స్కూల్లో ఈయన గురించి బాగా టీచర్లందరికీ బాగా పరిచయం. ఏమో వాళ్ళకందరూ చెప్పింది ఆ టీచర్లు. మొన్న వచ్చి వాడికి అసలు వాడిని మానసికంగా ఇబ్బంది పెట్టద్దు, వాడికి చికాకు చేస్తుండ్రు అని వాళ్ళు హాస్పిటల్ కాడికి వచ్చి మంచిగా మాట్లాడారు పాపం. ఇబ్బంది బాగా. మీరు చెప్పండి అమ్మా, ఏ విషయాన్నైనా తల్లితోనే చెప్పుకుంటారు పిల్లలు. సో మౌనిక బ్రతికున్న సమయంలో మీకు ఏ విషయాలని చెప్పింది? అసలు సాయి తరుణ్ ఎటువంటి వేధింపులకు తనను పాల్పడేవాడని మౌనిక మీతో చెప్పింది? అబ్బాయికి అనుమానం ఎక్కువ సార్. ఏదనంటే మీ అమ్మ కావాలా నీకు, నేను వద్దా, ఎక్కువ అమ్మ కాడనే ఉంటావు, మీ అమ్మతోటి మాట్లాడొద్దు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు, మీ అమ్మతోటి అసలు ఉండొద్దు, ఆ పిల్లగాడిని ఆడికి తీసుకొని వచ్చి ఉండు అని బాగా వేధింపులు. ఇక ఆ అబ్బాయిని తీసుకొని పోతే అబ్బాయితోటి మంచిగా ఉన్నీయకపోతే కనీసం తల్లి దగ్గరకు పోనీపోయేది. అట్లానే ఈడ తీసుకొచ్చి ఉంచితే ఈ నుంచి తీసుకురమ్మని గొడవ చేసేది. సర్లేని తీసుకొని వెళ్తేనేమో అబ్బాయిని మంచిగా పట్టించుకోపోయేది. అట్లా అని నా మధ్యలో నా పిల్లగాడు ఆగం కావడం ఎందుకని ఇక్కడనే ఉంచుకొని మేము అబ్బాయికి అన్నీ మేమే చూసుకునేది. ఆ అబ్బాయి దగ్గర ఈ అమ్మాయి ఉందన్నా కూడా ఆ అబ్బాయి ఏమైనా తేయడం కానీ పెట్టడం కానీ ఏమైనా కొనియడం కానీ ఏదైనా చేయకపోయేది. ఇవన్నీ సాధారణంగా ఏ ఇంట్లో అయినా ఉండేటువంటి సమస్యలే. కానీ మౌనికను సాయి తరుణ్ ఎటువంటి వేధింపులకు గురి చేశాడు? ఎక్కువ ఇక శారీరకంగా హింసించేవాడు సార్. ఇక చెప్పుకొని ఏడ్చేది, నేను ఉండలేవనమ్మా, నేను అతనితోటి ఉండలేవని, నాకు భరించలేకపోతున్నా అని చెప్పి ఏడ్చేది. ఇంకా 2-3 సార్లు నేను కూడా అరిసిన, ఏం సాయి అట్టు ఉంటాను అంటే అట్టు ఉండకూడదు, తట్టుకోలేకపోతుందంట, మంచిగా ఉండండి, పోయే పెళ్ళైన కానించి దానికి ఇదే చికాకు ఇదే గోల అని చెప్పినా కూడా అబ్బాయి మా మాట వినిపించుకోకుండా ఇక అబ్బాయి అన్ని వీడియోలు చేయటం, బయటికి అబ్బాయి బయటికి వెళ్ళే ముందు రికార్డులు ఆన్ చేసి పెట్టి వెళ్ళటం, అలాంటి పనులు చేసేది అబ్బాయి. మీరు చెప్పండి, మీ సిస్టర్ మీతో ఏమైనా పంచుకుందా బావకు సంబంధించినటువంటి విషయాలను? ఇట్లా నన్ను హెరాస్ చేస్తున్నాడు, ఇలా హింసిస్తున్నాడని. ఒకరోజు రాత్రి 3 o'clock ఫోన్ చేసింది. ఫోన్ చేసేసి ఇట్లా ఎక్కడెక్కడో ఏళ్ళు పెడుతున్నాడు వీడియోస్ చూసి అన్నంటే నేను వచ్చి అబ్బాయిని బట్టలు ఇవన్నీ తీసుకొని వెళ్ళగొట్టేసాము. అబ్బాయిని 2 years మా దగ్గర రానికుంటే మేము మంచిగా ఉన్నాం. మా చెల్లి మా దగ్గర మంచిగా ఉండేది, జాబ్ చేసుకునేది మంచిగా. తన 2 years లీడ్ చేసింది, తన గుడ్ లైఫ్ లీడ్ చేసింది ఆ అబ్బాయిని పెట్టుకొని. ఒక్కసారి 3 months అయింది వచ్చిన దగ్గర నుంచి. ఏంటంటే ఒకసారి చెప్పిన మా అన్నయ్యకి, ఎందుకు నా ఫ్యామిలీకి నేను మళ్ళీ ఇబ్బంది చేయటం. మా డాడీ అడిగిండి ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే, ఆ అబ్బాయి అడిగిన సమాధానం ఏం చెప్పాడంటే, మా డాడీ ఏజ్ ఎంత, అబ్బాయి ఏజ్ ఎంత. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, తను నా బెడ్ మీదకి రావట్లేదని చెప్పిండు మా డాడీతో. ఆ అబ్బాయి అట్లా చెప్పగలుగుతారు? అసలు అట్లాంటి మా చెల్లిని ఏయో వీడియోలు చూసి ఇది ఎక్కడెక్కడో వేళ్ళు పెట్టటాలు ఇవన్నీ చేయటం వల్ల తట్టుకోలేక యూరిన్కి గడపోయేది కాదు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. మేము వద్దని చెప్పిన నేను ఒకసారి గొడవలు కూర్చున్నప్పుడు నేను చెప్పాను, నాకు ఇష్టం లేదు నేను రానంటే, ఇట్లా కాదు సంబంధాలు విడిపించుకోకూడదు, కలిసే ఉండాలి పిల్లలు అని చెప్పేసి వీళ్ళే మాయమాయగా మా చెల్లెని మళ్ళీ కలిపారు. 2 years అది మంచి లీడ్ చేసింది, తను మంచి బ్యూటిషియన్ కాడ మంచిగా ఉండేది తను. కానీ వీళ్ళే చేసిన వల్ల మ్యారేజ్ అని చెప్పి తను ఆగం చేసారు. మా చెల్లి మంచి బ్యూటిషియన్, మంచిగా ఉండేది, అందరితో మంచిగా ఉండేది ఆ అబ్బాయి. ఒక్కసారి ఆ అబ్బాయి ఎట్లా అంటే, మా సొంత అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ శారీ కట్టుకొని ఇచ్చేది కాదు. శారీ కట్టించుకుంటే నేను నడుము ఊపడిద్ది అని చెప్పేసి మా అమ్మని కొట్టనీకి వచ్చేది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా తను ఇంతవరకు వాళ్ళు చూడనీకి కూడా రాలేదు. ఏ తప్పు చేయని హస్బెండ్
ఆ అమ్మాయితోనే కలిసి ఉంటాడు కదా, నా భార్యని నేను చూసుకుంటా అని చెప్పేసి. ఇంతవరకు ఆ అబ్బాయి రాలేదు. ఆ అబ్బాయి ఒకటే అనేది, నేను ఆ అబ్బాయికి నేను మంచి వాచ్ కొనిచ్చి నేను నా బ్రదర్ లెక్క చూసుకుంటున్నాను, మా సిస్టర్ని మంచిగా చూసుకో, మా రిలేటివ్స్ అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేసినాం, బయట వాళ్ళు బాగా నమ్మకంగా లేరు ఈ రోజులలో, సరే రిలేటివ్స్ని చూసి చేసుకున్నాం, మా ఇంట్లో పెరిగిన అబ్బాయే, వాళ్ళ సిస్టర్స్కి కూడా మా డాడీయే మ్యారేజ్ చేయించారు, వాళ్ళకి హెల్ప్ చేసిండు, మ్యారేజ్లో అన్నిటిలో హెల్ప్ చేసిండు. అట్లాంటి టైంలో వైవాహిక బంధం ఇష్టం లేనప్పుడు విడిపోవచ్చు కూడా, కానీ ఎందుకు మరి మీ చెల్లెల్ని ఇంకా సాయిత్రంతోనే ఉంచి కాపురం చేసేది మీరేమైనా ఒత్తిడి చేశారా మౌనికని? మేమేం ఒత్తిడి చేయలేదు. అయితే తను స్కూల్లో పనిచేస్తుంటుంది అనమాట. స్కూల్ టీచర్స్ దగ్గరికి వెళ్ళటం, తను పనిచేసే దగ్గరికి వెళ్ళటం, తను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ చేసి నేను మంచిగా ఉంటాను. స్కూల్కి వెళ్ళి ఒక రోజు వాళ్ళ మేడం కాళ్ళు పట్టుకొని, మేడం నేను మంచిగా ఉంటా మేడం, ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే మేము అప్పటికి చెప్పామన్నమాట. అయితే మహిళా మండలి కంప్లైంట్లు ఇచ్చేసి ఒక ఎస్పీ గారితో ఒకరోజు కూర్చోబెట్టి ఆయనతో కూడా లెటర్లో రాపిచ్చామన్నమాట. ఈ అబ్బాయి మంచిగా ఉండాలి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండాలి, నువ్వు పెళ్ళైన 4 yearsలో ఆ అమ్మాయిని వాళ్ళ అత్తగారింటికి మేము పంపలేదు, ఎందుకంటే అక్కడ అమ్మాయి మంచిగా ఉండలేకపోయింది. అందుకని ఆ అబ్బాయికి చెప్పాం, నీకు నీ భార్య కావాలి అంటే మా దగ్గరనే ఉండు, మా కళ్ళ ముందు ఉండండి, ఆనందంగా ఉన్నారనుకోండి, ఒకరోజు ఆనందంగా ఉంటే మేమే పంపించేస్తాం అమ్మాయిని ఎక్కడికైనా. ఆ అమ్మాయి ఇంతవరకు కూడా ఎప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళలేదు. ఎంత టార్చర్ ఉంటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళదు. మేము పెళ్ళి 4 సంవత్సరాలైంది, కట్నం ఇచ్చి ఇవ్వలేదని కాదు లేదు కదా, కట్నం అన్నీ ఇచ్చాం. కానీ ఆ అమ్మాయి మా దగ్గరనే ఉందన్నప్పుడు అర్థం అవ్వాలి కదా, ఆ అమ్మాయి ఎంత టార్చర్ చేస్తుండో. ఫిజికల్ టార్చర్ ఎక్కువ అండి. ఆ అబ్బాయి చదువుకున్నాడనే కానీ అసలు ఫిజికల్ టార్చర్లో ఎంత టార్చర్ చేసేవాడు అంటే, ఆ అమ్మాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినాయి అంటే అర్థం చేసుకోండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యాయి, ఆ అమ్మాయి ఎటు వెళ్ళలేదు కాదు, ఎటు రిలేటివ్స్ ఇంటికి పంపించేది కాదు. అమ్మాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఫోటో పెట్టిందంటే ఎవరితో వెళ్ళినావు ఏందనేవాడు. ఇప్పుడు మా సొంత రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా కానీ అక్కడికి వెనక ఫాలో అయ్యాడు. ఆ అబ్బాయిని మేము 2 years వద్దన్న తర్వాత 2 years ఆ అమ్మాయిని ఫాలో చేస్తూనే ఉండేది. ఆ అమ్మాయి స్కూల్ దగ్గరికి వెళ్ళేది, వాళ్ళ టీచర్స్ని. మీ బావ కూడా విషయం తెలిసిన తర్వాత, మౌనిక మరణ వార్త తెలుసుకున్న తర్వాత అతను కూడా ఆత్మహత్య యత్నం చేశాడని చెప్పి తెలుస్తుంది. అతను కూడా ఎలుకల మందు ఏదో తీసుకున్నాడని, ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవమే కాదండి, ఎందుకంటే మా సొంత బాబాయి ఆ ఊర్లోనే ఉంటాడు. తన ఇంటికి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చిన అబ్బాయి నెక్స్ట్ డే వీల్ చైర్ మీద ఎలా వచ్చాడండి? ఖమ్మం నుంచి ఇల్లెందు ఎంత దూరం ఉంది, పాతలింగాలు ఎంత దూరం ఉంది, అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ వితిన్ 10 minutesలో ఎలా వచ్చారు? నాకు దానికి జడ్జిమెంట్ కావాలి. ఎందుకంటే తాగిన 5 నిమిషాల్లో వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ ఎట్లా రీచ్ అయ్యారు? రీచ్ అయిన తర్వాత అబ్బాయి మా సిస్టర్ పైన ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వచ్చి చూడలేదు? ఆ అబ్బాయిని తీసుకొని ఎందుకు వెళ్ళిపోయారు? మేము జాయిన్ చేసింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆ అబ్బాయిని ఎందుకు తీసుకొని వెళ్ళిపోయారు? ఏదన్నా విషమం ఘటనపై మీరు పోలీసులకు విషయం చెప్పారా, ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఒకటే చెప్తున్నారు, మేము విచారణ చేస్తున్నాం అని చెప్పారు. మాకు ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మేము కోరుకునేది ఏంటంటే, ఇంకొక అమ్మాయికి మా సిస్టర్ లెక్క ఇంకొక అమ్మాయి అవ్వకూడదు, ఇంకొకరికి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ అయిపోయినాం మా సిస్టర్ని. మేము 25 years మేము మా సిస్టర్ని ఎలా పెంచుకున్నాం అంటే, తనకి కారం తగిలితే ప్రాబ్లం అవుతుందని మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉప్పును నెయ్యి వేసి అన్నం పెట్టేవాళ్ళు తప్ప ఏ రోజు కారం పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మా సిస్టర్ని మేము అంత ఘోరంగా పెంచుకున్నాం. మా అమ్మమ్మ కానీ మేము కానీ ఎవరైనా కానీ తనకి అసలు చిన్న లోటు కూడా వచ్చేది కాదు. నన్ను చూసి తను బ్యూటీషియన్ నేర్చుకొని ఖమ్మంలో టాప్ బ్యూటీషియన్ అయింది. మేకప్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మేకప్స్ వెనక ఫాలో అవుతూ అనుమానిస్తానని చెప్పి ఆ ఫీల్డ్ కూడా వదిలేసి టీచర్ ఫీల్డ్కి వెళ్ళింది. టీచర్ ఫీల్డ్కి వెళ్తే ఆ టీచర్ ఫీల్డ్కి వెళ్ళి స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టేది, టీచర్లను ఇబ్బంది పెట్టేది. మేడం మౌనిక అని మాట్లాడిపోయి అప్పటికి వాళ్ళు కూడా చెప్పారు, అమ్మా నువ్వు మంచిగా ఉంటేనే అమ్మాయి వస్తుంది, నువ్వు మంచిగా ఉండమ్మా అంటే తను జాబ్లెస్ చేసేది. జాబ్కి వెళ్తున్నా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, కూర్చునేది. అమ్మాయి అబ్బాయి కోసం వంట వండితే నేను తినను, నాకు అవసరం లేదనేది. అమ్మాయి అంతే పస్తులు పండుకునేది. ఆ అబ్బాయి ఏమో బయట తిని వచ్చేది. రాత్రిపూట డ్రింక్స్ తెచ్చుకునేది, డ్రింక్స్ దొంగతనంగా లేచి తాగేది. ఆ అబ్బాయి సిగరెట్లు తాగేది. ఆ అబ్బాయి ఎట్లా అంటే ఆ అబ్బాయి ఫిజికల్గా మెంటల్గా అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టిండు. తల్లిదండ్రులకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆ అబ్బాయి సెక్స్ వీడియోస్ చూసేది రాత్రిపూట. అవి చూసి ఆ అమ్మాయిని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని మెంటల్గా ఫిజికల్గా ఎక్కువ ఇబ్బంది పెట్టేది. అది పేరెంట్స్తో ఎలా చెప్పుకుంటుంది? ఒకసారి నాకు ఫోన్ చేసి రాత్రిపూట ఆడపిల్ల మా చెల్లి 3ంటికి ఫోన్ చేసి చెప్పింది అంటే అర్థం చేసుకొని ఎంత ఇబ్బంది పెట్టుంటాడు. నేను అనేది ఏంటంటే, ఇంకొకరికి ఈ పరిస్థితి రాకూడదు, మా లెక్క ఇంకొకరు బాధపడకూడదు. ఈ రోజులలో జరిగే ఏంటంటే, అమ్మాయిలు తల్లిదండ్రులు మేము అందరం ఏదో ఆశించి అబ్బాయిలు మంచిగా ఉంటారనే పైసలు అంతంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేసేది. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చేసేసాం. అది కాదు, అప్పటికి బయట వాళ్ళకి కూడా చేయలేదు. మేము తెలిసిన వాళ్ళకే ఇచ్చి చేసినాం. ఎందుకంటే మంచిగా ఉంటారు, మంచి లైఫ్ దొరికిద్ది, మా కళ్ళ ముందు ఉంటారనే చేసినాం.
కానీ వాళ్ళు ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు. మా సిస్టర్ కూడా చాలా ధైర్యవంతురాలు. అసలు ఆ అమ్మాయి ఏ పని చేయదు, ఎందుకంటే ఆ అమ్మాయి అంత లైట్ లీవ్ చేసింది. 2 years అమ్మాయి ఓన్గా బతికిన అమ్మాయి వచ్చిన వితిన్ 4 monthsలో అబ్బాయి ఇట్లా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే అర్థం కావాలి ఎంత మెంటల్ టార్చర్ చేస్తుంటాడు అనేది. మేము ఒకటే కోరుకుంటున్నాం అండి మీ మీడియా వాళ్ళని, ఆ అబ్బాయికి మా చెల్లెకి న్యాయం జరగాలి. ఆ అబ్బాయి అట్లా వాళ్ళ అమ్మలు తీసుకుపోనీకి ఆ అబ్బాయి జస్ట్ ట్రయల్ చేశాడు, జస్ట్ నాకేసి వాళ్ళ అమ్మని పిలిచేసి సీరియస్గా ఉందని చెప్పేవరకు వాళ్ళ అమ్మలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా అమ్మాయి చనిపోయిన తర్వాత అసలు చూడనీకి రాలేదు, వాళ్ళ పేరెంట్స్ చూడనీకి రాలేదు, మళ్ళీ అసలు ఏం జరుగుతుందని కనుక్కోలేదు. మేము మొత్తం హాస్పిటల్లో 5 లక్షలు ఖర్చు పెట్టాము, ఇంకో 40 లక్షలు కట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా ట్రై చేసాం, ఎంతో ట్రై చేసినాం. 11 రోజులు మేము ఎవరు నిద్రపోకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాం సార్. ఎంత ట్రై చేసినా కానీ మా చెల్లి బతకలేదు. మా చెల్లి లాస్ మాకైతే రాదు. మేము కోరుకునేది ఏంటంటే ఆ అబ్బాయి అసలు ఎందుకు ఇలా చనిపోయింది, న్యాయం కావాలి మాకు. మొత్తంగా మౌనిక కుటుంబం అయితే కంటతడి పెడుతుంది. వాళ్ళంతా కూడా శోకచంద్రంలో మునిగి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే స్వగ్రామం లింగాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. 25 ఏళ్లకే 100 ఏళ్ల నిండు జీవితాన్ని ముగించేసినటువంటి మౌనిక బలవనానికి గల కారణాలు ఏంటంటూ కూడా వాళ్ళు సమాజాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ అంశంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. అసలు మౌనిక ఎటువంటి వేధింపులకు గురైంది, శారీరక మానసిక వేధింపులకు భర్త సాయితరును ఏ విధంగా గురి చేశాడు అనే అంశానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం మౌనిక అంత్యక్రియలు కూడా ఖమ్మం నగరం సారథి నగర్లోనే చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం తండ్రి, తల్లి, సోదరుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 2 ఏళ్ల కుమారుడు లువిక్ బాధ్యతలంతా కూడా పుట్టింట్లోనే వదిలేసి తను తాగించేసింది మౌనిక. ప్రస్తుతం ఈ ఘటన ఖమ్మంలో విషాద ఛాయలు మిగిల్చింది. ఇది వీళ్ళని స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.